నమస్కారం. వాస్తు, న్యూమరాలజీ, జెమాలజీ, ఆస్ట్రాలజీకి సంబంధించి ఎలాంటి అనుమానాలున్నా కూడా మీ వ్యక్తిగతంగా మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ నుంచి సఫర్ అవుతున్నా కూడా వాటికి పరిష్కారాల కోసం అలాగే మీకున్న దోషాల నుంచి బయటపడాలి అనుకుంటే తనుష్క గారిని సంప్రదించండి. మీరు సంప్రదించడానికి నంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంటాయి. తనుష్క గారితో మాట్లాడదాం. నమస్తే తనుష్క గారు. నమస్తే అమ్మా. మేడం, చాలామంది వాళ్ళ ఇంట్లలో రకరకాల సమస్యలు అంటే సొంత వాళ్ళకే గొడవలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు నెగిటివ్గా ఉంటుంది, నెగిటివ్ వైబ్రేషన్ ఉంటుంది అంటారు. అసలు మంచి వైబ్రేషన్ ఉండాలి అంటే ఏం చేయాలో తెలియజేస్తారా? ఇంట్లో ఎప్పుడు మంచి వైబ్రేషన్ ఉండాలంటే మన చాలా మందికి ఏంటంటే తులసిదేవి అంటే తులసి మొక్క పెట్టాలి. అది ఎందుకంటే లక్ష్మీ కటాక్షం ఇస్తుంది. అంటే లక్ష్మీదేవికి సంబంధించింది అనేటప్పుడు ఇక్కడ తులసి మొక్క అమ్మవారు ఉంటే ఆ ఇంట్లో తప్పకుండా ప్రశాంతం ఉంటుంది, మంచి వైబ్రేషన్ ఉంటుంది. అది కాకుండా మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉండాలంటే ఇంట్లో ముందుగా గుమ్మానికి ముందుగా అంటే మనకు కడప ఉంటుంది చూడండి. కడప దగ్గర ఏమవుతుందంటే ఒక చిన్న 2 ప్రమిద దీపం పెట్టాలి. అంటే లెఫ్ట్లో ఒకటి, రైట్లో ఒకటి. అది కూడా ఏంటంటే మంగళవారం, శుక్రవారం ఇలా పెడుతూ రావచ్చు. తమలపాకు తీసుకొని దాని మీద ఒక చిన్న ప్రమిద, మట్టి ప్రమిద, దానిపైన ఇంకో ప్రమిద పెట్టి దాంట్లో ఏం చేయాలంటే అసలు నువ్వుల నూనెతోనే దీపం వెలిగించవచ్చాము. అది కూడా 2 సైడ్ని పెట్టి వెలిగించేసి అందులో ఏం చేయాలి అంటే తెల్ల ఆవాలు ఉంటుంది చూడండి. ఆ తెల్ల ఆవాలు ఆ దీపం అంటే నూనెలో కొన్ని వేసి పెట్టాలి. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే తెల్ల ఆవాలు అనేటప్పుడు ఆ నెగిటివ్ వైబ్రేషన్ తొలగిస్తుంది అనమాట. సో దానివల్ల అవి వేసి పెట్టేసి దాంట్లో దీపం వెలిగించాలి. అంటే నువ్వుల నూనెతో దీపము, బట్ ఆవాలు 2 సైడ్ ఆ దీపంలో వెలిగించాలి. అది మంగళవారము, శుక్రవారం వెలిగించండి. కొంతమందికి ఏంటంటే మంచి వైబ్రేషన్ రావాలి అంటే మన సాంబ్రాణి వేస్తాం కదా, ఎప్పుడైనా కానీ రోజులు సాయంత్రం పూటలో వేయాలి తప్పకుండా సాంబ్రాణి. అలా వేస్తున్నప్పుడు తెల్ల ఆవాలు దాంట్లో వేసి అది చిట్లుతూ ఉన్నప్పుడు మనకున్న దిష్టి కానీ ఆ నెగిటివ్ వైబ్రేషన్ కానీ తొలగిపోతుంది. సో అది తప్పకుండా అయితే ఆ తెల్ల ఆవాలు అది కూడా కింద అంటే ఇంట్లో అంతా చిమ్మనివ్వకూడదు, అంటే కింద పోకూడదు. అది ఒక చిన్న డబ్బాలో కానీ సేఫ్గా పెట్టుకొని కొన్ని వేయాలన్నమాట. అవి వేస్తూ వస్తే ఏమవుతుందంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్ అనేది తొలగిపోతుంది. ఇది ఎవరైతే అసలు చాలా బాధగా అనిపిస్తుంది, ఇంట్లో ఎప్పుడు సమస్యలు గొడవలు అవుతూ ఉంటుంది, మనసు ప్రశాంతమే లేదు అనేవాళ్ళు దీపం వెలిగించే దానివల్లనే ఇలాంటి సాంబ్రాన్ని వేసుకోవడము ఇంకా చాలా మంచిది. అయితే ప్రతి ఒక్క ఇంట్లో తులసి మొక్క అనేది తప్పకుండా ఉండాలి. అది ఒక్కటి చెట్టు కొన్ని ఇళ్లలో చనిపోతూ ఉంటుంది, కానీ కొత్తది చెట్టు పెడుతూనే ఉండాలి. సో అది కూడా పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది మా ఇంట్లో. చూసారు కదండి, తనుష్క గారు చెప్పింది. సింహద్వారం ముందు మీరు కూడా తనుష్క గారు చెప్పిన విధంగా దీపం వెలిగించి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించేసి సంతోషంగా ఉండొచ్చు. మీకు జాతకపరంగా కానీ వాస్తుపరంగా కానీ ఎలాంటి అనుమానాలు, డౌట్స్ ఉన్నా కూడా వాటిని క్లియర్ చేసుకోవాలి, దానికి పరిహారాలు పొందాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ని కాంటాక్ట్ అవ్వండి.